రాష్ట్ర పోలీస్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. పోలీస్ వ్యవస్థలో జవాబుదారీతనం మరింత పెరగాలని, శాంతి భద్రతల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. గంజాయి రవాణా, రౌడీ షీటర్ల కదలికపై నిరంతర నిఘా ఉంచాలని, విలేజ్ పోలీసింగ్, పెట్రోలింగ్ను మరింత బలోపేతం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కల్తీల కారణంగా సమాజంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కల్తీని పూర్తిగా అరికట్టేందుకు త్వరలోనే ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. అలాగే మారుతున్న నేరాల శైలికి అనుగుణంగా సాంకేతికతను వాడుకోవాలని, డ్రోన్లు, సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ను సమర్థవంతంగా వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక కాలుష్య నియంత్రణలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్లోని అన్ని వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు సులభంగా ఫిర్యాదులు చేసేందుకు వీలుగా అన్ని పోలీస్ స్టేషన్లో QR కోడ్ విధానాన్ని తీసుకురావాలని ఆయన ఆదేశించారు. పోలీసుల బదిలీలు, పోస్టింగ్లలో కేవలం మెరిట్కే ప్రాధాన్యత ఉంటుందని, అవినీతికి తావు లేకుండా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. పోలీస్ వ్యవస్థలో జవాబుదారీతనం మరింత పెరగాలని, శాంతి భద్రతల నిర్లక్ష్యంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. గంజాయి రవాణా, రౌడీ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉండాలని, విలేజ్ పోలీసింగ్, పెట్రోలింగ్ను మరింత బలోపేతం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కల్తీల కారణంగా సమాజంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కల్తీని పూర్తిగా అరికట్టేందుకు త్వరలోనే ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామన్నారు. అలాగే మారుతున్న నేరాల శైలికి అనుగుణంగా సాంకేతికతను వాడుకోవాలని, డ్రోన్లు, సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఇక కాలుష్య నియంత్రణలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్లోని అన్ని వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు సులభంగా ఫిర్యాదులు చేసేందుకు వీలుగా అన్ని పోలీస్ స్టేషన్లలో QR కోడ్ విధానాన్ని తీసుకురావాలని ఆయన ఆదేశించారు. ఇక పోలీసుల బదిలీలు, పోస్టింగ్లు కేవలం మెరిట్కే ప్రాధాన్యత ఉంటుందని, అవినీతికి తావు లేకుండా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు.